హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. ఇక లాస్ట్ వన్ ధనలాభ పార్చునా. దీని యొక్క ఫార్ములా ఏంటి? చంద్రుడు మైనస్ 2వ భావం ప్లస్ 11వ భావం. చంద్రుడు ఉంది మనకి ఇక్కడ 104 డిగ్రీల 13 నిమిషాలు మైనస్ 2వ భావం. రెండవ భావం ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది రెండవ భావం. అంటే రెండో భావం ఆల్రెడీ మనం ఇంత చేసాం. ఇది ఇక్కడ వచ్చింది మనకి 161 డిగ్రీ 31 నిమిషం. 161 డిగ్రీ 31 నిమిషం ప్లస్ 11వ భావం. 11వ భావం ఎక్కడుంది మనకి? ఎక్కడుంది 11వ భావం? ఇందులో 73 డిగ్రీల 35 నిమిషాలు. 73 డిగ్రీల 35 నిమిషాలు. ఇప్పుడు 104 డిగ్రీల 13 నిమిషాలకి 73 డిగ్రీల 35 నిమిషాలు యాడ్ చేయాలి. 104 డిగ్రీల 13 నిమిషాలకి 73 డిగ్రీల 35 నిమిషాలు. 35 నిమిషాలు 35 38 48 నిమిషాలలో 48. ఇక 4 3 7 7 1 177 డిగ్రీల 48 నిమిషాలు. 177 డిగ్రీల 45 నిమిషాలు. 177 డిగ్రీల 48 నిమిషాలు మైనస్ 161 డిగ్రీ 31 నిమిషం. ఇది తీసేద్దాం. 161 31 తీసేయాలి. ఇందులో 48లో 31 పోతే 17, 7లో 1 పోతే 6, 7లో 6 పోతే 1. 16 డిగ్రీల 17 నిమిషాలు. 16 డిగ్రీల 17 నిమిషాలు. మరి ఎక్కడ ఉంటుంది రాశిచక్రంలో? ఇది మనకి రాశిచక్రం అంటే 30 కూడా అయిపోలేదు కదా, మేషంలో ఉంటుంది. ఏంటిది? ధనలాభ పార్చునా. ధనలాభ పార్చునా ఎంత? 16 డిగ్రీల 17 నిమిషాలు. 16 డిగ్రీల 17 నిమిషాలు. ఈ విధంగా మనం ధనం, భాగ్యం, లగ్న పార్చునా, భాగ్య పార్చునా, ధనలాభ పార్చునాల్ని చాలా ఓపికగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కరెక్ట్గా వచ్చేలాగా మనం దీన్ని కేటాయించుకోవాలి. ఇక్కడ వీడియోలో మీకు చెప్పాలి కాబట్టి ఫాస్ట్గా చెప్పాను, కానీ దీన్ని చాలా స్లోగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇలా మనం రాశి చక్రంలోనే అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అష్టక వర్గు వేసుకోవాలి. అష్టక వర్గు ఎలా వేస్తాం? దానికంటే ముందు ఒక 2 చిన్న టాపిక్స్ ఉన్నాయి మనం వేయాల్సినవి. అవి కూడా చెప్తే మనకి ఇక్కడ స్పేస్ వస్తుంది. అవి చెప్పుకొని వెళ్దామండి. ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ టేబుల్, లోషు గ్రిడ్ అని 2 ఉంటాయి. ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. స్టాండర్డ్ టేబుల్ చూద్దామండి. అంటే ఇవి 2 కూడా ఏం చెప్తాయంటే, స్టాండర్డ్ టేబుల్ ఏమో మీకు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ద్వారా ఏమి జరగాలని ఉంది, అవి లేని ఎలిమెంట్స్ ద్వారా మీకు ఏ యొక్క లాస్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఆ తెలిసిన దాంట్లో ఏదైతే లాస్ ఉందో అది నెగిటివ్. ఆ నెగిటివ్ పోయి దానిలో పాజిటివ్ వచ్చేలా చేయటమే మన నేమ్ యొక్క ఉద్దేశం. అలాగే లోషు గ్రిడ్లో ఏమైతే మిస్ అయ్యాయో అక్కడ సొల్యూషన్ కూడా ఇస్తారు అందులోనే. మొదటగా స్టాండర్డ్ టేబుల్ చూద్దామండి. స్టాండర్డ్ టేబుల్లో ఈ విధంగా 9 గడులు వచ్చేలాగా ఈ విధంగా ఉంటాయి. దీనిలో మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. 30/4/1982. 30/4/1982. ఇక్కడ 0 ముందున్నా తర్వాత ఉన్నా దాని వాల్యూ ఉండదు, వేయాల్సిన అవసరం లేదు. 1 నుంచి 9 వరకు మాత్రమే వేయాలి. అయితే శతాబ్దాన్ని పరిగణలో తీసుకోకూడదు. అది 1900 లేదా 2000 అంటే 20, ఆ శతాబ్దాలను తీసుకోకూడదు. ఇక మిగిలిన 3, 4, 2, 8. 2 ఎక్కడుంది వీటిలో? ఎక్కడుంది. 3 ఎక్కడుంది? ఇది ఎక్కడుంది అంటే ఇటు చూసుకోవాలి దీని ప్రకారం. 4 ఎక్కడుంది? ఇది కార్నర్లో ఉంది. తర్వాత 8 ఎక్కడుంది? మధ్యలో ఉంది. ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక ఏమేమి లేవు? పై వరుసలో ఈ 2 లేవు, అంటే 1 లేదు, 9 లేదు. కింద వరుసలో అటు చివర ఇటు చివర లేవు, 5, 6 లేవు. ఇంకా కింద వరుసలో 7 లేదు. ఇవి లేవు. ఈ లేని వాటి వల్ల ఏం జరుగుతుంది? ఈ 1 లేదు, ఈ అంటే రౌండ్ చుట్టూనన్నీ లేని అనమాట. ఈ ఉన్న వాటి వల్ల ఏం జరుగుతుందో చూద్దామండి. ఫస్ట్ ఈ 3 ఉండటం వల్ల వీరికి మంచి అదృష్టం ఉంటుంది. ఈ అదృష్టం ఉంటే ఏమవుతుంది? చిన్న పనైనా పెద్ద పనైనా కొంచెం కష్టపడితేనే
ఫలితం మొత్తం వీరికి వచ్చేస్తుంది. ఇది 3 ఉండటం వల్ల. 8 ఉండటం వల్ల ఏమవుతుంది, బాగా కష్టపడగలుగుతారు, హార్డ్ వర్క్ చేయగలుగుతారు. 4 ఉండటం వల్ల ఏమవుతుంది, లాభాపేక్ష ఉంటుంది, ప్రతి పనిలోనూ నాకెంత లాభం అని చూసుకోవటం ఉంటుంది. అలాగే 2 ఉండటం వల్ల ఏమవుతుంది, మనసు స్థిరంగా ఉంటుంది. ఇది ఉన్న వాటి వల్ల. మరి మిస్ అయిన వాటి వల్ల ఈ పర్సన్ ఏం మిస్ అయ్యాడు, 1 లేదు అంటే ప్రభుత్వ పరంగా ఉన్నత స్థానం లేదు, ఏ పని చేసినా నెంబర్ 1 స్థానం లేదు, కాబట్టి వ్యాపార పరంగా కూడా నెంబర్ 1 స్థానం అనేది మిస్ అయింది. అది చాలా ముఖ్యం కదా, మరి అది మిస్ అయింది. తర్వాత 5 లేదు అంటే సరైన ప్లానింగ్ లేదు. తర్వాత 6 లేదు, 6 అంటే ఏంది, మనీ లేదు. ఎంత అదృష్టం ఉన్నా డబ్బు లేకపోతే ఏం చేస్తాం, మనీ లేదు. తర్వాత 7, 9 లోపం వల్ల అధికారము లేదు. ఈ లేని అన్నీ కూడా లేదు అనేవన్నీ కూడా ఏంటివి, నెగిటివ్స్. ఇప్పుడు మనం ఏదైతే స్ట్రెంగ్త్ ప్రకారం ఇదిగో ఇంత ఫ్రీక్వెన్సీ పేరులో ఉండాలని డిసైడ్ చేశామో దానికి ఏం చేస్తాం, అక్కడ ఉన్నటువంటి ఏమైనా దోషాలున్నా, కూల్ నెంబర్స్ ఉన్నా, డెడ్ యాంటీ ఉన్నా వాటి కూడా కొంత ఫ్రీక్వెన్సీ వేసుకొని ఇంత ఉండాలని డిసైడ్ చేస్తాం కదా. ఇక్కడ వీటికి కూడా మనం కొంత వాటికి యాడ్ చేసుకొని ఫ్రీక్వెన్సీని పెంచడం కానీ, లేదంటే ఏవైనా పాజిటివ్ని ఇంక్రీజ్ చేసేటువంటి ఎలిమెంట్స్ని పెట్టడం కానీ చేయాలి. వీటికి ఒక రిథమిక్ ఉండేటువంటి ఫార్ములా ఉండదు. అది ఆయా న్యూమరాలజిస్టుల యొక్క ఎక్స్పీరియన్స్తో మాత్రమే మనం ఏది ఎంత ఉంచాలనేది బ్యాలెన్స్డ్గా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కాకపోతే మనకు రావాల్సిన రిజల్ట్ ఒక టైంలో రావాల్సింది ఆ టైం మించిపోతుంది అనమాట. అంటే ఇంకా ఎక్కువ మనం దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది అంతే. అదే మనకి సరైన న్యూమరాలజిస్టు సరైన సలహా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనకి 3 నెలలు కోర్సు రాస్తే వచ్చేటువంటి రిజల్ట్ 1 వారానికి, నెలకే వస్తుంది. అదే వీటన్నిటిని మనం సరిగా కనుక జడ్జి చేయలేకపోతే అప్పుడేమవుతుంది, 3 నెలల్లో రావాల్సినటువంటి ఆ రిజల్ట్ 30 నెలలు కూడా పడుతుంది.